హాయ్ అందరికీ మటన్ నిలవ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. హాఫ్ కేజీ వరకు బోన్లెస్ మటన్ తీసుకొని పసుపు, సాల్ట్, ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 200 గ్రాముల వరకు పల్లి నూనె వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా, ఒక 2 ఎండుమిర్చి, ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న మటన్ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పూర్తిగా చల్లారాక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకున్నారంటే మటన్ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.